ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉంటాయో 12 రాశుల వారికి ఒక్కొక్కటి రాశి వారిగా చూద్దాం. అయితే ముందుగా మనకి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ మే నెలలో అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే, రవి గ్రహము ఏప్రిల్ 14 నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా 15 రోజులు కూడా వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. లేకపోతే శుక్రగ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 19న వృషభ రాశి సంచారం చేస్తాడు, వృషభ రాశిలో ప్రవేశం. ఆ తర్వాత మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మిగతా జూన్ 8 వరకు కూడా మనకి కర్కాటక రాశి ప్రవేశం ఉంది కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడనమాట శుక్రుడు. లేకపోతే కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి మే 11వ తేదీన మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి అంతకుముందు మరి మేన రాశిలో ఉన్నాడు మే 10 వరకు కూడా. తర్వాత అంతా కూడా ఈ నెలంతా కూడా మనకి కుజుడు ఈ యొక్క మేషరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే మే 14వ తేదీన మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క బుధ గ్రహము మనకి ఎక్కడికి వస్తాడంటే మే 29 వరకు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఈ గ్రహాలను బట్టి చిన్న చిన్న గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి మిథున రాశి వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ఆ మిథున రాశి పేరు బట్టి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. మీన రాశి వాళ్ళని చేసుకున్నట్లయితే పేరు మరి వేది ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, ఆమె కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్నమాట. ఒక్కొక్క రాశి వారి కన్యా రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి మనం ఎలా ఉందో విడివిడిగా. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహము, మరి కుజుడు మీకు రవి మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రవిగ్రహము మీకు మేషరాశిలో ఉన్నాడు. కుజుడు కూడా చేరాడు. బలంగా రాజకీయ నాయకులకి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి సమయం. అలాగే కొత్త కొత్త ఉద్యోగాలలో చేరేటడానికి ట్రై చేయడానికి కూడా ఇది చాలా మంచి సమయం. కాబట్టి కల్వకుంట్ల కవిత మరి ఈ నెలలో మరి ఈ యొక్క పార్టీ పెట్టడం అనేటటువంటిది ఈ సమయంలో జరిగింది, ఈ యొక్క ఏప్రిల్ 25వ తేదీన. అంటే మనకి రానున్న కాలంలో అన్నీ కూడా గ్రహాలు అన్నీ కూడా ఇంకా శుభప్రదంగా ఉన్నాయి. రవి బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా మనకి వృషభ రాశిలో మనకి ఈ మే నెలలో ఉన్న కారణంగా అధికంగా మీరు డబ్బులు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు, లిక్విడ్స్ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే లిక్కర్ బిజినెస్లు, అలాగే చక్కగా ఇటుకలు బిజినెస్లు, మరి ఈ సిమెంట్ ఇండస్ట్రీ లాంటివి పెట్టడం జరుగుతుంది. ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాల్లో చక్కటి లాభాలను తీస్తారు. జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఏదైనా కనుక పని మొదలెడితే వెంటనే చేసి పారేసే మీరు మరి ఎక్కువగా కాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఎల్నాట్స్ అనే ప్రభావంలో మీకు దానివల్ల స్లో మోషన్లో మీ జీవితం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఏకాంతంగా కనుక మీరు ఉన్నట్లయితే అన్నీ కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా వచ్చి మీకు ఉక్కిరి బిక్కిరి చేయడం మిమ్మల్ని జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు అధికంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క మార్కులు కూడా
మీరు కోరుకున్న విధంగా ఇంకా రావు. అయితే మే ఎండింగ్ కల్లా మీకు ఇవన్నీ కూడా పుంజుకొని మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సీట్లు కూడా మీరు కోరుకున్న చోట్లకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వ్యవసాయంలో బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈసారి వ్యవసాయంలో ఖర్చులు అధికంగా మీకు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో ఆదాయాలు ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా మీ ఖర్చుల విషయంలో కూడా చాలా అధికంగా ఉంటాయి. ఎప్పుడు పార్టీలు, బెట్టింగ్లు, ఇలా రకరకాల పనులతో మీరంతా కూడా బిజీగా ఉంటారు. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించేటటువంటి సత్తా, అవకాశము మనకు రావడం అనేటటువంటి చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీనరాశి వారు కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క విద్యార్థులు చదువుల్లో కొంచెం శ్రద్ధ చూపిస్తూ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ క్యాంపస్ ఇంటర్వ్యూలకు కానీ జాగ్రత్తగా అటెండ్ అవుతూ ఉండాలి. అలాగే ఓపెనింగ్స్ అయినటువంటి శనివారము, ఆదివారము మీరు వెళ్ళాలి జాగ్రత్తగా. అంతేగాని మా జాతకం బాగాలేదు, మాకు రాదు అనేటటువంటి ధోరణితో ఉండకూడదు. ఆ రకంగా మీరు ఈ మీనరాశి వారికి అద్భుతంగా ఈ యొక్క నెలలో జాతకం ఉంది. చేస్తే ఇప్పుడు పరిహారాలు చెప్పేస్తాం. పరిహారాలు మరి ఈ రాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి, మనము శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ రుద్రయామల మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలని మీరు తీసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. అవి చాలా స్పీడ్గా మీకు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే మరి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరందరూ కూడా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. దానికి తగినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనకి మీ జాతకంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాబట్టి వీటికి కొన్ని మన కష్టాలు అధికంగా ఉన్నాయండి మరి అని అనుకున్నప్పుడు ఈ పరిహారాల ద్వారా కొంతవరకు మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారికి చక్కగా మంత్రోపదేశం తీసుకొని ఆంజనేయ మంత్రం కోసం నన్ను సంప్రదించండి, ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత జపం అన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా జమ్మి చెట్టుకి లేదా మేడి చెట్టుని మీ ఇళ్ళల్లో వేసుకొని దానికి నీళ్లు పోసుకోవడము, ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ చక్కగా అనఘాదేవి, మరి దత్తాత్రేయ స్వామివారు, అలాగే 64 యోగిని గణాలు ఈ యొక్క మేడి చెట్టులో క్రింద నివాసం ఉంటాయి. దాన్ని నీళ్లు పోసి మనం సేవ చేసుకోవడం ద్వారా, ఆ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు మనకు పోయి పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలతో మనం అందరం కూడా ఈ రాశి వారు అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. శుభమస్తు.